హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషి యువరాజ్ లాకర్లో ఉన్న బంగారు నగలన్నింటినీ కూడా బ్యాగ్లో సదురుకుంటూ ఉంటారు. ఇక బూచి తలపోటు ఒళ్ళు నొప్పులతో విలవిలలాడిపోతూ ఉంటే బూచి ఏమైంది, ఉండు ట్యాబ్లెట్ ఇస్తాను అని కాచి ట్యాబ్లెట్ కోసం వెతుకుతూ ఉంటుంది. అరే ట్యాబ్లెట్స్ అయిపోయాయే, ఉండు నేను అక్క గది నుండి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని కాచి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాను. అమ్మో, కాచి తలుపు సౌండ్ అవుతుంది. నేను గనక ఇక్కడే నిల్చొని ఉంటే అక్క గది ముందు నువ్వేం చేస్తున్నావు అంటూ నన్ను ప్రశ్నిస్తుంది అని వైజయంతి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. వెంటనే యువరాజ్కి ఫోన్ చేసి కాచి ఈ గది వైపే వస్తుంది, మీరు త్వరగా బయటికి వచ్చేయండి అప్పుడా అని చెప్పడంతో అవునా సరే అంటూ యువరాజ్ నిషి బంగారం మొత్తాన్ని బ్యాగ్లో సర్దేసుకొని కాచి లోపలికి వచ్చే లోపల కట్టె వెనకాల దాక్కుని ఉంటారు. అదేంటి అక్క తలుపు తెరిచే ఏంటి అని కాచి అనుకుంటూ అక్కడున్న ట్యాబ్లెట్ తీసుకొని అక్క అని పిలుస్తూ ఉంటుంది. కౌశికి మంచి నిద్రలో ఉండడం వల్ల కౌశికి ఏమాత్రం పలకదు. అక్క నిద్ర నేనెందుకులే డిస్టర్బ్ చేయడం అని ట్యాబ్లెట్ తీసుకొని కాచి వెళ్ళిపోతూ ఉంటుంది. నిషి యువరాజ్ వెనక డోర్ దగ్గర నుండి ఇక వైజయంతి దగ్గరికి వస్తారు. కాచి ఏమో ట్యాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ బూచి దగ్గరికి వెళ్తుంది. అప్పు తెచ్చేసావా, కాచి వెళ్ళిపోయిందిలే పదండి వెళ్దామని వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటారు. వైజయంతి దాక్కుంటున్నప్పుడు పొరపాటున ఫ్లవర్ వాస్ కుండీని పరిచేసి ఉంటుంది. ఇందాక సౌండ్ అయింది కదా, ఆ సౌండ్ ఏంటో నాకు అర్థం కావటం లేదు అని కాచి గదిలోకి వెళ్తుంది. అప్పుడే దాత్రి లేచి కూర్చొని ఉంటుంది. ఏంటి దాత్రి, నువ్వు పోలీస్వే, మరి ఇంతలా డౌట్లు ఎందుకు నీకు, ఏదో సౌండ్ అయి ఉంటుందిలే అని కేదార్ అనడంతో లేదు, కింద ఏదో జరుగుతుంది కేదార్. కౌశికి వదిన ఆ బంగారం గురించి చెప్పగానే ఇంద్రాణి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడుతున్న నిషి వాళ్ళు ఒక్కసారి చాలా కాన్ఫిడెన్స్గా సంతోషంగా తయారైపోయారు. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, నాకు నిద్ర కనిపిస్తుంది, కింద ఏం జరుగుతుంది ఒకసారి చూసేసి వస్తాను, ఇందాక వాటర్కి వెళ్ళినప్పుడు కింద ఏదో జరుగుతుంది అని నాకు డౌట్ వచ్చింది అని దాత్రి అనడంతో దాత్రి వెళ్తూ ఉంటుంది. కేదార్ పడుకుంటాడు. దాత్రి వచ్చే లోపల నిషి యువరాజ్ వైజయంతి అక్క నుండి వెళ్ళిపోయి ఉంటారు. కౌశికి వదిన డోర్ ఇలా ఓపెన్ చేసి ఉందేంటి అని వెంటనే దాత్రి అక్కడికి వచ్చి లాకర్ గదిని చెక్ చేసుకొని వదిన ఒకసారి లేవండి, ఏదో జరుగుతుంది అని నాకు డౌట్గా ఉంది, అయినా కూడా బంగారం గదిలోనే ఉంది కదా, జాగ్రత్తగా ఉండండి, డోర్ కూడా ఓపెన్లోనే ఉంది అని దాత్రి చెప్పడం, అవునా నేను పడుకునేటప్పుడు క్లోజ్ చేసే పడుకున్నాను, అయితే గడియ పెట్టుకోలేదు అని కౌశికి ఎందుకైనా మంచిది గడియ పెట్టుకోండి వదిన అని దాత్రి చెప్పడంతో అలాగే అని కౌశికి గడియ పెట్టుకొని నిద్రపోతుంది. యువరాజ్ నిషి వైజయంతి ఆ బంగారాన్ని చూసుకుంటూ ఒకరినొకరు ఐఫా ఇచ్చుకుంటూ ఉంటారు. అబ్బా ఏంటత్తయ్య, నాకు దెబ్బ తగిలిన చేయి పైన ఇలా కొడుతున్నారు అని నిషి కొడుతూ ఉంటుంది. అయ్యో చూసుకోలేదు అని వైజయంతి బంగారాన్ని చూసుకొని మర్చిపోతుంది. తెల్లవారవ్వగానే వైజయంతి కాలికి దాత్రి ఆయింట్మెంట్ రాస్తుంది. అయ్యో వెంకటేష్, నేను ఈ నొప్పి భరించలేకపోతున్నానే, అబ్బా ఎంత పెద్ద నొప్పి, ఎంత విలవిలలాడిపోతున్నాను అని వైజయంతి కంగారు పెడుతూ ఉంటే, వైజయంతి అది చిన్న దెబ్బే కదా, ఎందుకలా కక్కుల్లో పెడుతున్నావు అని సుధాకర్ అంటాడు. మీకు చిన్న దెబ్బలాగా అనిపిస్తుంది కానీ నా నొప్పి మీకేం తెలుసు అని వైజయంతి అంటుంది. అయినా కూడా దాత్రి బాగానే ఉన్నారు కదా, ఆ దెబ్బ ఎలా తగిలింది పిన్ని అని కౌశికి అంటుంది. ఏంటత్తయ్య మాట్లాడిసిన సమయంలో మౌనంగా ఉన్నారేంటి అని బూచి వచ్చి అడుగుతూ ఉంటారు. ఇదిగో అమ్మే, నేను ఎక్కడ కూర్చొని ఉంటే వీళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పలేను, కాస్త నన్ను గదిలోకి తీసుకువెళ్ళు అని వైజయంతి అంటుంది. అత్తయ్య హ్యాండ్ ప్యాంట్ రాశాను కదా, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది లేండి అని దాత్రి అంటుంది. రండి అత్తయ్య అంటూ నిషి వైజయంతిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఏంటో ఈ వైజయంతి చిన్న విషయానికి కూడా పెద్ద గగ్గలు పెడుతూ ఉంటుంది. ఈ ముగ్గురు ఎప్పుడు ఏం చేస్తుంటారు అసలు ఏమీ అర్థం కాదు అని సుధాకర్ అంటే, మళ్ళీ ఏదైనా చేయరా అని ఏదైనా చేశారా అని బూచి అంటూ ఉంటాడు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంది. కీర్తి పాప పరిగెత్తుకుంటూ నిషి కాలు పట్టి తీసుకొని వచ్చి కౌశికి చేతికి ఇది ఎవరిది అని అడుగుతూ ఉంటే, వదిన ఇది నిషి కాళ్ళపట్టి అని దాత్రి చెబుతుంది. అసలు నిషి కాళ్ళపట్టి నా గదిలోకి ఎలా వచ్చింది అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. రాత్రి సౌండ్ అయింది అని వచ్చినప్పుడు ఫ్లవర్ వాస్ కూడా కింద ఉంటే నేనే తీసి పెట్టాను కదా అని దాత్రి మనసులో అనుకుంటూ
వదిన ఒకసారి మీ గదిలో గోల్డ్ ఉందో లేదో చెక్ చేసుకోండి వదిన, వెళ్దాం పద అని ధాత్రి అనడంతో అవునా అయితే వెళ్దాం పద అని అందరు లాకర్ గదికి వచ్చి ఓపెన్ చేసి చూస్తారు. అయితే అక్కడ గోల్డ్ బిస్కెట్లు ఏమీ కూడా లేకపోవడంతో ఏమైంది ఇక్కడే కదా ఉండాలి అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కూడా చెక్ చేసుకున్నాను, ఇప్పుడు ఏమైపోయింది అని కౌశికి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ధాత్రి కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఏంటి జగదాత్రి గొల్లు కనిపించట్లేదని నేనే టెన్షన్ పడుతూ అంటే నువ్వు ఇలా కూల్గా కూర్చొని ఉన్నావు అని కౌశికి అంటే ఒక్క క్షణం ఆగిపోతుంది. ఈ పట్టి నిషిది అంటే గోల్డ్ చెక్ చేసుకోండి అని ధాత్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్న గోల్డ్ ఎవరు కొట్టేశారో నీకు తెలుసు కదా జగదాత్రి, అంటే నిషినే కొట్టేసింది కదా. ఈ పట్టి నిషిది అంటే ఖచ్చితంగా నిషినే ఈ పని చేసి ఉంటుంది. గోల్డ్ నిషి సంగతి చెప్తాను అని కౌశికి వెళ్తూ ఉంటే ఆగండి వదిన నేను చెప్పేది వినండి అని ధాత్రి అక్క ఆవేశపడకక్క అని కేదార్ అడ్డుపడుతూ ఉంటాడు. మీరు ఇంకేం మాట్లాడకండి అని కౌశికి హాల్లో వచ్చి నిషి నిషి అని కేకలు పెడుతూ ఉంటుంది. అమ్మ నేను నిషి నగల్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తాము అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నగలు పోయాయి అని చెక్ చేసుకోక ముందే వెళ్ళిరా అబ్బోడా అని వైజయంతి చెబుతూ ఉంటే అప్పుడే కౌశికి కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఆ అమ్మాయి కేకలు పెడుతుంది, వెళ్ళి చూద్దాం పద అని బ్యాగుని లోపల పెట్టేసుకొని ముగ్గురు కిందికి వస్తారు. ఏంటి వదిన కోపంగా నా వైపు అలా చూస్తుంది, నగలు పోయాయి అనే నిజం తెలిసిందా లేకపోతే నేనే దొంగతనం చేసి తెలిసిపోయిందా అని నిషి మనసులో అనుకుంటూ ఏంటి వదిన పిలిచారు, ఎందుకు అలా అలుస్తున్నారు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు చేసింది మొత్తం కూడా నాకు తెలిసిపోయింది, ఎందుకు ఇలాంటి పని చేశావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. వదిన ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంది, ఇలా ఆవేశపడితే ఏమీ జరగదు అని దాది చెబుతూ ఉంటే అసలు మీరిద్దరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని నిషి అంటుంది. నువ్వు ఎప్పుడు మా మీద నిందలు వేయడమేగే పని పెట్టుకుంటావు కదా, మళ్ళీ ఏదో చాడీలు చెప్పి ఉంటారు అందుకే నువ్వు ఇలా అరుస్తున్నావు అని వైజయంతి అంటుంది. వాళ్ళ మీద నమ్మకం లేదు కానీ పరాయి వాళ్ళ మీద నమ్మకం ఎందుకు అక్క నీకు ఎంత కాన్ఫిడెన్స్ అని యువరాజు నిలదీస్తూ ఉంటే నేను ఎవరిని కూడా నిందించటం లేదు, నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. ఎందుకు నువ్వు నగలు దొంగతనం చేసావు, ఇదిగో నీ కాళ్ళ పట్టి నా రూమ్లోకి ఎలా వచ్చింది, నువ్వు నగలు దొంగతనం చేశావు కాబట్టే కదా ఇది నా గదిలోకి వచ్చింది అని కౌశికి అంటే నిషి ఇంట్లో అలా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా అప్పుడు పడిపోయి ఉంటుంది అని యువరాజ్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే రాత్రి నా గదిలో లేని కాలిపట్టి తెల్లవారేసరికి ఎలా వస్తుంది అంటే రాత్రి నిషి నా గదికి వచ్చిందనే కదా అర్థం అని కౌశికి అంటుంది. అంటే నేను నిద్రపోయిన తర్వాత నిషి నా గదికి వచ్చి నగలు తీసుకొని వెళ్ళింది అంతే కదా అని కౌశికి అంటుంది. చూడు నిషి ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని నువ్వు వదినని క్షమించమని అడుగు, వదిన క్షమించేస్తుంది. తప్పు ఎందుకు చేశావు నిషి అని ధాత్రి చెబుతూ ఉంటే ఏంటి చెయ్యి తప్పుని నా మీద నేను ఎందుకు వేసుకుంటాను, నేను నగలు దొంగతనమే చేయలేదు అని నిషి అంటుంది. అయితే నువ్వు దొంగతనం చేయలేదు అంటావు అంతేనా నిషి అని కౌశికి అనడంతో ఏంటక్క అదే కదా చెప్తున్నది అని యువరాజ్ అంటాడు. అంటే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు దొంగతనం చేశారో వాళ్ళు తెలిసి చెప్పేస్తారు, అర్థమైంది కదా అని కౌశికి పోలీసుకి ఫోన్ చేస్తూ ఉంటే నిషి టెన్షన్ పడుతూ యువరాజ్ ఏదో ఒకటి చెయ్యి యువరాజ్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో నగలు దొంగతనం చేసింది కాశీ అని నిషి కాశీకి ఇరికిస్తుంది. మరి కాశీని ధాత్రి ఎలా కాపాడుతుంది, ఆల్రెడీ బూచి ధాత్రి వల్ల పార్టీ చేరిపోయాడు, ఇప్పుడు కాశీ కూడా వాళ్ళ పార్టీలో చేరుతుందా అంది నెక్స్ట్.